అందరికీ నమస్కారం. మేము రెగ్యులర్‌గా తిరుపతిలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్‌లు చేస్తుంటాము. మా రిక్వైర్మెంట్ ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్స్‌కి, ఫ్రెండ్ క్యారెక్టర్స్‌కి యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కావాలి. అలాగే ఫాదర్ క్యారెక్టర్లు, మదర్ క్యారెక్టర్లు 40-50 ఏళ్ల మధ్య వయసులో ఉండేవాళ్ళు మాకు కావాలి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యశోదా మోహన్ ఫరెవర్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి మెసేజ్ చేయండి. అలాగే మేము చేసేవంతా జీరో బడ్జెట్‌లో. ఎవరైనా ప్రొడ్యూస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ చేయాలంటే కూడా యశోదా మోహన్ ఫరెవర్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినంత ఈజీ కాదు. చెప్తున్నా కదా, మన ఇద్దరికి సెట్ కాదు. నన్ను మర్చిపో. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేదా నిన్ను ఏడిపించని కావాలని ఇలా మాట్లాడుతున్నావా? ఆలోచించే చెప్తున్నాను. నేను నీకు కరెక్ట్ కాదు. అర్థం చేసుకో. అసలు బుద్ధుండేవాడు ఎవడన్నా అలా చేస్తాడరా? బంగారం లాంటి పిల్లని అలా ఎలా వదిలేసావురా? ఇప్పుడు వదలకపోతే ఇంకెప్పటికీ వదలలేను. కొన్ని రోజులైతే తనే మర్చిపోతుంది. అది ఎప్పటికీ జరగదు బావా. ఇదేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంతున్నప్పుడే నువ్వు నా వాడవని ఫిక్స్ అయిపోయాను బావా. అలాంటిది అంత ఈజీగా నన్ను ఎలా వదిలించుకోగలనుకున్నావు? నన్ను ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నావో కారణాన్ని దాచగలవు, కానీ నీ కళ్ళలో నాపై ఉన్న ప్రేమను దాచలేవు బావా. అసలు ఏం జరిగింది బావా? నిజం చెప్పు ప్లీజ్. వాళ్ళ ఇంట్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదురా. ఈ ఒక్క విషయంలో అమ్మ మాట కాదనుకురా. అసలు నువ్వే నా మరదలని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నా కోసం నువ్వు నన్నే రిజెక్ట్ చేసావు చూడు, అద్దిరా నా మరదలు అని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. వెంటనే నీకు నిజం చెప్పి నువ్వు నా పైన పెంచుకున్న ప్రేమని నీ మొహంలో చూడాలనుకున్నాను. కానీ అనుకున్నవన్నీ జరగవు. అమ్మ మాటని కాదని మనిద్దరం ఒక్కటవ్వలేం. ఈ ప్రపంచంలో ఆనందంగా ముగిసిన ప్రేమ కథల కంటే బాధను మిగిల్చిన ప్రేమలే ఎక్కువ. మనది అలాంటిదే. అర్థం చేసుకో.
ఎవరమ్మా నువ్వు? నన్ను ఆశీర్వదించండి. ఏంటమ్మా ఇది? ఎవరమ్మా నువ్వు? గుర్తుపట్టలేదు అత్తయ్య, నేను మీ మేనకోడలు రాణి. ఒక్క విషయం చెప్పండి అత్తయ్య, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇచ్చినట్టు పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లల్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం? మీలో మా నాన్నలో ప్రవహిస్తుంది ఒకే రక్తమైన మీ బుద్ధి వేరు, మా నాన్న బుద్ధి వేరు. అలాంటప్పుడు నాలో మా నాన్న రక్తం ప్రవహిస్తున్న బుద్ధి మారొచ్చు కదా అత్తయ్య. నేను బావ లేకుండా ఉండలేను అత్తయ్య. ఇప్పుడు మీరే మా ప్రేమను గెలిపించాలి. ఎప్పుడో చిన్నప్పుడు చూశానే, ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చూస్తున్నా. అభి, ఇలా రా. పక్కన నిల్చో. నా దిష్టే తగిలేలా ఉందిరా. మీరెప్పుడూ బాగుండాలి. పెద్దలు చేసిన తప్పులు పిల్లల ప్రేమకు అడ్డు రాకూడదు. థ్యాంక్స్ అత్తయ్య. చాలా మిస్ అయ్యాను బాబా. ఇన్ని రోజులు ఈ రోజు కోసమే వెయిట్ చేశాను తెలుసా. ఇన్ని సంవత్సరాల్లో నిన్ను తలుచుకుని రోజంటూ లేదు తెలుసా. ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదంతే. ఒకేసారి 2-3 అబ్బాయిలతో తిరుగుతూ డ్రెస్సులు మార్చినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేసే ఈ కాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా పైన ఒకే ప్రేమను పెంచుకున్నావు చూడు. నీలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. నువ్వు చెప్పిన వాళ్ళందరి గురించి నాకు తెలియదు, కానీ ఒక్కసారి పుట్టాక ఆ లైఫ్ చావుతోనే ఎండ్ అవుతుంది. అలాగే ప్రేమ కూడా ఒక్కసారి పుడితే లైఫ్ ఎండ్ అయ్యాకే ఎండ్ అవ్వాలి. నువ్వు నా బంగారమే. అయినా నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవేం లేవా బాబా? ఎంత వెతికానో తెలుసా నీ అకౌంట్ దొరుకుతుందేమో అని. ఎందుకు నవ్వుతున్నావు? నాకుండేదే డబ్బా ఫోను, మళ్ళీ అందులో ఫేస్బుక్ కూడానా? మరి మంచి ఫోన్ కొనుక్కోవచ్చుగా. అమ్మ ఇబ్బంది పడకూడదని ఇంటికి కావాల్సినవన్నీ కొనేసా. వాటికే నెల నెల దోల తీరిపోతుంది. అయినా నేను చదువుకున్న చదువుకి ఈ ఫోనే ఎక్కువ. ఏంట్రా బుజ్జి, ఈ మధ్య కాలేజ్ నుంచి లేట్గా వస్తున్నావు? అంటే నాన్న సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదని ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. ఓ అవునా, సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవు.
ఉన్నట్టుండి జీవితం ఎంత అందంగా మారిపోయిందిరా. అంతే మచ్చా, అలానే ఉంటుంది. జెట్ స్పీడ్లో పైకి తీసుకెళ్ళి జడేలు మన కింద పడేసిద్ది. జాగ్రత్త. ఎదవ్వా, కాసేపు ఆనందంగా ఉంటే తట్టుకోలేవా? లేకపోతే ఏంట్రా, నువ్వు మాత్రం అన్ని బాగా సెట్ చేసుకున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకేమైందిరా? నీకులాగా నేను మర్దలు సెట్ చేసుకుందాం అనుకుంటే ఛీ, ఎవరు వయసుకి రాలా, అంతా స్కూల్ పిల్లలే. కొన్ని జన్మలు అంతేరా, రాసి పెట్టదు. సర్లే, ఓ 200 ఇవ్వు. ఎందుకు? ఈ బాధ సెట్ అవ్వాలంటే ఒక క్వార్టర్ వేయాల్సిందే. మందు కావాలని డైరెక్ట్గా అడగచ్చు కదరా. డైరెక్ట్గా అడిగితే నువ్వు ఇవ్వగా, అందుకే. నువ్వు మారవరా. ఇదిగో. ఇంత బాగున్నావేంటే, ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వచ్చినా చీరలో ఉన్న అందానికి సరిపోవు. మన ప్రేమ సక్సెస్ అయితే గుడికి వస్తాని మొక్కుకున్నా. వెళ్దామా? జరుగు. బావా, గిఫ్ట్ బాగుందా? నా కోసమా? ఎందుకు బుజ్జి అనవసరంగా డబ్బు ఖర్చు? నీ కోసం కాదు, నా కోసం. నువ్వెవరివి? నా వాడివేగా. అలాంటిది నీకోసం ఏమిచ్చినా నా కోసమేగా. అది కాదు బుజ్జి, నాకు ఈ ఫోన్ అవసరమా? అవసరమే. అడుక్కునేవాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాడు బావా. అలాంటిది నా బావకి ఐఫోన్ ఉండక్కర్లా? తిడుతున్నావా పొగుడుతున్నావా? అయ్యో బావా, తిట్లేదు, ప్రామిస్. సరే, థ్యాంక్స్. అయ్యా, ఫేస్ చూడు, థ్యాంక్స్ అంట. నాకేమద్దుపా. ఇంకేం కావాలి? ఫోన్ చూడగానే ఎక్సైట్ అయ్యి నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పుతాం అనుకుంటే. తిప్పచ్చు, కాకపోతే పబ్లిక్ ప్లేస్లో బాగుంటుందంటావా? భయపడతావేంటి బావా? నా దృష్టిలో మన ఇద్దరికి చిన్నప్పుడే పెళ్ళైపోయింది. ఏం తప్పలేదు, ఎత్తుకో. నువ్వు బుజ్జివి కాదే, తింగరు బుజ్జివి.
బుజ్జి అలా చూస్తున్నావు? ఏంటి వాళ్ళంతా కరెంట్ పాస్ అయిపోతుంది? నా కళ్ళలోకి చూడు. ఉమ్, నేను చూను. చూడు బావా. ఏంటి బావా, నన్ను చూస్తే నీకేమనిపించట్లేదా? అనిపిస్తుంది, అందుకే వెళ్ళిపోతా. బావా చంపుతా, కుదురు కూర్చో. ఆడపిల్లని నేనే ఇంత ధైర్యంగా ఉన్నా, అలాంటిది నువ్వు భయపడుతున్నావేంటి? అసలు మగాడివేనా? కొత్త డౌట్లు పెట్టకే. ఇలాంటివి అసలే నాకు చాలా కొత్త, అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. అబ్బచ్చా, నాకు రోజు ఇదే పని మరి. 2-3 చంపంది డాక్టర్లు అయిపోతున్నారా? ఇది కూడా అంతే. మెల్లగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఉమ్, అంతే అంటావా? దా ఒక ముద్దివ్వు. బొగ్గ పైన ఇవ్వనా? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఇక్కడ అమ్మ 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 ఫోన్. ఏం నాన్న, ఏం చేస్తున్నావు? అమ్మ అదే అది ఏంటి? ముద్దు కాదమ్మా, ముద్ద, సంగటి ముద్ద తింటున్నా. అవునా, అదే తిన్నావా లేదా అని ఫోన్ చేశా. సరే జాగ్రత్త. అలాగేనమ్మా. రిలాక్స్ అవ్వు, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా. మూడొస్తుందా? సుస్సు వస్తుంది. ఛీ, నా కర్మ. పో. నాన్న, ఎవరో గుర్తుపట్టావా? అబీబావా, అదే మన ఈశ్వరత్తయ్య కొడుకు. అనుకోకుండా భలే కలిసాం తెలుసా? బాగా పెద్దోడైపోయావురా. మీ అమ్మ బాగుందా? బాగుంది మామయ్య. తా కూర్చో. బాబా ఎట్టు. ఏరా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆటో తోలుతుంటా మామయ్య. ఛీ, ఇంత బతికి ఆటో తోలుకోవడం ఏంట్రా? నన్ను అడుగుంటే ఏదో పని చూపించుంటా కదా. ఎవరో వేసిన ముష్టితో బతకడం కంటే నా కష్టం మీద బతకడమే నాకు ఆనందం మామయ్య.
ప్రపంచంలో ఈజీగా సెటిల్ అయిపోయే మార్గం ఏంటో తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళ కూతురుని చూసి వల్ల వేసుకోవడమే. బుజ్జి చిన్నపిల్ల, తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దగ్గర వాళ్ళని చూడకు. ఇంటికి రాగానే కూర్చోపెట్టి మాట్లాడని మావయ్యని మంచోడు అనుకోవద్దు. తేడాలు వస్తే దేనికి వెనకాడను. ఏంటి వార్నింగా? నాకు తెలుసు మావయ్య నువ్వెంత పెద్ద ఎదవో అని, మళ్ళీ నువ్వు ప్రత్యేకం చెప్పకర్లా. ఇప్పుడు నీకు మ్యాటర్ అర్థం కావట్లా. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, పరిగెత్తే లేడీ పిల్లని ఆపొచ్చు కానీ వయసు వచ్చిన ఆడపిల్లని ఆపలేం. పావురానికి ఎగరడమే కాదు, ఎవరితో ఎగిరిపోవాలో కూడా బాగా తెలుసు. జాగ్రత్త. ఏమైంది బావా అలా ఉన్నావు? మా నాన్న మన ప్రేమకి ఎక్కడ అడ్డుపడతాడో అని ఆలోచిస్తున్నావా? మీ నాన్న మన ప్రేమకి ఎప్పటికి ఒప్పుకోవడం నాకు తెలుసు, కానీ ఎక్కడ నిన్ను కూడా తన దారిలో మార్చేసుకుంటాడని భయంగా ఉంది. పరిస్థితులు మారాయనో, ప్రాబ్లమ్స్ వస్తున్నాయనో మారిపోయేంత చీప్ కాదు బావ నా ప్రేమ. ఈ జనరేషన్లో లవ్ స్టోరీస్ చూసి నువ్వు ఇలా అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇంతప్పుడే ఫిక్స్ అయిపోయాను బావా, నువ్వే నా మొగుడు అని. నన్ను నమ్ము. నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ రేపన్న రోజున నేను, మీ నాన్న, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు? చెప్తే అర్థం చేసుకునేవాడైతే మనకి బాధ ఉండేది కాదు, కానీ మీ నాన్న మనీకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వడు. ఏ ఆడపిల్లకైనా ఒక స్టేజ్ తర్వాత పేరెంట్స్కి దూరం అవ్వాల్సిందే బావా. ఒకవేళ నువ్వు చెప్పిన సిచ్యువేషనే వస్తే నాకు కూడా మా నాన్నకి దూరం అవ్వాల్సిన టైం వచ్చిందనుకుంటా. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకోగలను, కానీ మన ప్రేమ కోసం మీ నాన్నని నీకు దూరం చేయలేను. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ప్రయత్నిస్తాం. ఇప్పుడు చెప్పురా, ఈ నాన్నతో ఏమైనా మాట్లాడాలా? ఏం పర్లేదు చెప్పు. ఈరోజు నీ మనసులో ఏమైనా తెలుసుకోవాలని ఉంది. నాన్న, అది నేను బావని ప్రేమిస్తున్నాను. బావ చాలా మంచోడు నాన్న. బావతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్లే. కానీ ఆ మంచితనం మరీ ఎక్కువైపోతే మునిగిపోతారు వాళ్ళలాగే. అడిగిన వాళ్ళందరికీ దానం చేసుకుంటూ పోయి వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చాడు. అలాంటి ఇంటికి ఏం సుఖపడతావమ్మా నువ్వు? మనిషికి సుఖాలు ఎక్కువైపోయే విలువలు మర్చిపోతున్నాను నాన్న. బతకడానికి సుఖం కంటే ఆనందం అవసరం. సుఖం నుండి ఆనందం వస్తుందమ్మా. ఆ రెండు ఉండాలంటే ముందు మందికి డబ్బు ఉండాలి. ఈ ప్రపంచంలో డబ్బుకేనమ్మా విలువ. అది మన దగ్గర ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు. అదంతా టెంపరీ నాన్న. టెంపరీ వాటిని నేను నమ్మను. మీ జనరేషన్తో వచ్చిన ప్రాబ్లం ఇదేనమ్మా. ప్రాక్టికల్గా చూపిస్తే కానీ దేని నమ్మరు. నీ డిసిషన్ తప్పని త్వరలో ప్రూఫ్ చేస్తాను.
ఇదిగో తీసుకో. దీనికోసమేగా నా కూతుని వల్ల వేసుకున్నావు. 25 లక్షలు. అచ్చు బాబోయ్, 25 లక్షలా? ఏంటి నిజమేనా? కల్లో కూడా ఇంత డబ్బు చూసుండేమో కదా. కరెక్టేమయ్యా, కాకపోతే ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావుగా, ఇక చూసేస్తా. అక్క కొడుకు కాబట్టి సామరస్యంగా డీల్ చేసిన. మరోసారి ఇది రిపీట్ అయితే డీలింగ్ ఇలా ఉండదు. అక్క కొడుక, పర్లేదే, ఇంకా గుర్తుంది. అయినా ఇంత డబ్బు చూశాక నీ కూతురు మొహం నేనెందుకు చూస్తా? అయినా నిన్ను ఎంతవరకు నమ్మాలి? ఏదో డౌట్లు పెట్టక మావయ్య, కన్ఫ్యూజన్లో డబ్బు నీ కూతురు ఇద్దరిని తీసుకెళ్ళిపోతా. నన్ను నమ్ము. నాన్న దగ్గర డబ్బు తీసుకున్నావా బావా? అడిగేది నిన్నే బావా, తీసుకున్నావా? తీసుకున్నాను, కానీ ఎంత తీసుకున్నావు? అది కాదు నేను అడిగినందుకు మాత్రమే చెప్పు, ఎంత తీసుకున్నావు? 25 లక్షలు. అసలు బుద్ధుందా బావా నీకు? 25 లక్షలు ఏం సరిపోతాయి? 1 కోటి రూపాయలు అడుగుండాల్సింది. పో బావా, నాకు ఇచ్చే వాల్యూ ఇంతేనా? మీ నాన్న దగ్గర డబ్బు తీసుకున్నందుకు నీకు కోపంగా లేదా? కోపం ఎందుకు బావా? నాకు తెలుసు అదంతా మీదే అని. ఈరోజు మేము అనుభవిస్తున్న సుఖాలకు కారణం మాయ చేసిన సహాయమే. మా నాన్న ఏదో ఒకటి చేసి నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నాడు బావా. కానీ ఆయనకు తెలియట్లేదు దూరం చేయడానికి మన ఇద్దరం వేరువేరు కాదని. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవరో తెలుసా? అర్థం చేసుకునే అమ్మాయి దొరికినవాడు. మీ నాన్న ఇప్పుడు నాకు డబ్బిచ్చా అనుకుంటున్నాడే, కానీ నీ రూపంలో కోట్లు విలువ చేసే ఆస్తిని ఎప్పుడో నాకు ఇచ్చేశాడు. రేయ్, నా దగ్గర డబ్బు తీసుకుని నన్నే మోసం చేస్తావా? కంగారు పడక మాయా, కట్నంలో కట్ చేసుకుందులే. సామెత ఏదో ఉందబ్బా, దెయ్యాలు వేదాలు వల్లించాయంట. నువ్వు నేనే మాట్లాడుకోవాలి మోసాల గురించి. సాయం చేసిన బావ గుండెపోటుతో మరణిస్తే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు అక్కకు ఆసరాగా ఉండాల్సింది పోయి అవమానించి పంపించావు. నీకు గుర్తుండకపోవచ్చులే, ఎందుకంటే దెబ్బతిన్న వాళ్ళకే నొప్పి తెలుస్తుంది. రేయ్, నీ బాబు చేతకాంతంతో కుటుంబాన్ని రోడ్డు మీకు లాగారా. చిన్న హోటల్తో మొదలుపెట్టా, ఈరోజు తిరుపతిలో 3 రెస్టారెంట్ నడుపుతున్నాను. అదిరా ఎదగడం అంటే. మీలాంటి దరిద్రుల్ని దగ్గర చేరిస్తే మమ్మల్ని కూడా దరిద్రులు లాగేస్తారు. బంధాల కోసం బలిపమ్మంటావా? అంతస్తులో నా కాలి గోటి కూడా సరిపోవు నువ్వు, అలాంటిది నా కూతురు నీకు ఇచ్చేస్తానా? నీ ప్రాబ్లం నాకు అర్థమైంది మాయ్యా. నువ్విచ్చిన 25 లక్షలతోనే మొదలుపెట్టి సంవత్సరం తిరగకుండానే నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తా. ఇలాంటి డైలాగులు నేను కొట్టను, కానీ ఏమన్నావు? దరిద్రులమా? అతి త్వరలో మా దరిద్రానికి నిన్ను కూడా ఈక్వల్ చేస్తా. ఒక్క బల్లితో మా మామయ్య వ్యాపారం బలి. ఏంటి
బ్రేకింగ్ న్యూస్, తిరుపతిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తినే ప్లేట్ భోజనంలో బలి రావడంతో కస్టమర్లు అవాక్కయ్యారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకున్నారు. కూరగాయలతో పాటు తినే వంటకాల్లో కూడా నాణ్యత లోపించడంతో సిబ్బందిని అరెస్ట్ చేసి హోటల్ని సీజ్ చేశారు. ఇప్పుడేం చేస్తావు మాయా? డబ్బు పోతే ఎప్పటికైనా తిరిగి సంపాదించుకోవచ్చు, అదే పేరు పోతే ఎప్పటికీ తిరిగి రాదు మామయ్య. నా డబ్బు నా రెస్టారెంట్లో అన్నావు, ఇప్పుడు ఒక్కడైనా నీపైన నమ్మకంతో మీ రెస్టారెంట్లో భోజనం చేస్తాడా? ప్రేమకి డబ్బుకి తేడా ఏంటో తెలుసా మామయ్య? ప్రేమ అన్నది ఒక్కసారి పుడితే జీవితాంతం ఉంటుంది, అదే డబ్బన్నది సంపాదించే కొద్దీ ఖర్చు అయిపోతుంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మామయ్య, డబ్బన్నది శాశ్వతం కాదు, ప్రేమ అనుబంధాలే శాశ్వతం. నేనిదంతా చేసింది మీపైన పగతోనో కోపంతోనో కాదు మామయ్య. మీరు సంపాదించిన డబ్బు కంటే మా ప్రేమ ఎంతో గొప్పదని చెప్పడానికి. నన్ను క్షమించండి. బావా, ఇంతకీ నాన్న మారుతాడంటావా? మీ నాన్నకి ఏమాత్రం మనసున్నా మారుతాడు, లేదు మూర్ఖంగానే ఉంటానంటాడా? మనిద్దరి ప్రేమ ఇంత బలంగా ఉన్నంత వరకు మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు.